దేవుని నామానికి మహిమ కలుగుగాక. ప్రియ దేవుని బిడ్డరా, ప్రతి ఉదయకాలం ఈ దినం దేవుని వాగ్దానం చూసి దేవుని మహిమపరుస్తున్న ప్రతి దేవుని బిడ్డగా ప్రత్యేకమైన వందనాలు. దేవుని బిడ్డరా, ఈ దినం దేవుడు మనతో ఏం మాట్లాడబోతున్నాడు చూద్దాం. పరిశుద్ధ లేఖన గ్రంథంలో నుంచి ఇర్మీయా గ్రంథం 12వ అధ్యాయం 1-2 వచనాలు చదువుకుందాం. యెహోవా, నేను నీతో వాదించినప్పుడు నీవు నీతిమంతుడుగా కనబడుతుంది, అయినను న్యాయం విధించుటాను గూర్చి నేను నీతో మాట్లాడుతుంది. దుష్టులు తమ మార్పుల్లో వర్ధిల్లనేలా, మహావిశ్వాసఘాతకులు సుఖింపనేలా. నీవు వారిని నాటుచున్నావు, వారు వేరు కలుచున్నారు, వారు ఎదిగి ఫలములిచ్చుచున్నారు. వారి నోటికి నీవు సమీపంగా ఉన్నావు, కానీ వారి అంతరంద్రియములకు దూరంగా ఉన్నావు. యెహోవా, నీవు నన్ను ఎరిగి ఉన్నావు, నన్ను చూచుచున్నావు. నా హృదయం నీ పట్ల ఎట్లున్నది నీవు శోధించుచున్నావు. వదకు ఏర్పడిన గొర్రె వలె వారిని హతము చేయము, హృదయములకు వారిని ప్రతిష్ఠించుము. ఇక్కడ దేవుని బిడ్డగా ఇర్మీయా ప్రవక్త రాస్తున్న మాటలు ఇవన్నీ కూడా దైవిక భక్తితో, నీతితో, యథార్థతో బ్రతుకుతున్నప్పుడు అక్కడున్న సమాజం, అక్కడున్న ప్రజలను బట్టి ఎంతో కన్నీరైపోతున్నాడు, వేదన అయిపోతున్నాడు. ఏమని రాస్తున్నాడంటే, అయ్యా, నేను నిన్ను ప్రశ్నిస్తున్నప్పుడు, నిన్ను చూస్తున్నప్పుడు నీవు న్యాయాధిపతిగానే ఉంటున్నావు, కానీ దుష్టుల విషయంలో మాత్రం పగ తీర్చవా, వారిని మరి క్షీణింపచేయవా, వారిని హతము చేయవా అంటున్నప్పుడు ఇక్కడ దేవాది దేవుడు ఏమని సెలవిస్తున్నాడంటే, వారు వేరు తగ్గుతున్నారు, వారిని ఫలింపజేస్తున్నావు, వారిని వృద్ధిలోకి నడిపిస్తున్నావు, వారికి నువ్వేమి చేయకపోవడం వలన వారు ఇంకా ఎదుగుతున్నారు అని మాట్లాడుతూ ఉండగా దేవాది దేవుడు ఏమని సెలవిస్తున్నాడంటే, మరి తీర్పు దినం వరకు మన ఓపికతో ఎదురు చూసినప్పుడు మరి గోధుమలు గురుగులను ఆయన వేరుపరిచి ఆ పొట్లలో వేసి వాటిని శుభ్రపరిచి ఆయన చేతిలో ఉన్నది కనుక ఈ లోకంలో దేవుని బిడ్డల మనందరం కూడా బ్రతుకుతున్నప్పుడు శత్రుత్వము, వ్యతిరేకత, శత్రు సమాజం నీ మీద నిలుస్తున్నప్పుడు వారిని దేవుడు వృద్ధిపరుస్తూ ఉంటాడు. వారు వ్యతిరేకిస్తున్నా ఎందుకు అంటే ఒక దినము ఉంటుంది, ఆ దినమున మనం ఓపికతో ఎదురు చూసినప్పుడు దేవుడు వారికి సమయం ఇచ్చినప్పుడు ఆ సమయంలో వారు మారతారేమో, వారు రక్షించబడతారేమో అని దేవుడు వారికి సమయం ఇచ్చినప్పుడు దాన్ని వారు వాడుకుంటే మంచిది. వాడుకోలేక పక్షాన వారు నిత్య నరకాగ్నికి వెళ్ళిపోతారు. కనుక దేవుని బిడ్డరా, ఒకటే వారు ఫలించినట్లుగా దేవుడి సహాయం ఎందుకు చేస్తాడు అంటే, వారు కూడా నిత్య నరకాగ్నిలో నుంచి రక్షించబడడానికే. కాబట్టి ఆయన ఓపికగా వారి వైపు ఎదురు చూస్తున్నారు. కనుక మనము కూడా సహిద్దాం, భరిద్దాం, తట్టుకుంటూ వారి రక్షణ కొరకు మనం ప్రార్థన చేద్దాం. ఎందుకంటే వారు కూడా జీవంలో నడిపించబడితే నీ వలే వారు కూడా మార్చబడతారు, వారు కూడా దైవికంగా ఎదగలుగుతారు. కనుక దేవుడు వారికి మంచి సమయం ఇస్తూ ఉండగా వారు ఎందుకు చెడుకు చేయగానే చనిపోతున్నా, ఎందుకు వారిని నశింప చేయట్లేదంటే దేవుని ప్రేమ, దేవుని యొక్క ఆ ఓర్పు, సహనం, వారు మారతారేమో, వారు నా బిడ్డలే, వారు రక్షించబడతారేమో అనేటువంటి మంచి ఆశతో దేవుడు వారి వైపు చూస్తూ ఉన్నాం. కనుక మనం కూడా దేనిని బట్టి బాధపడక, కృంగిపోక, నశించిపోక ప్రభువైన యేసుక్రీస్తు ఎట్లా భరించాడో, సహించాడో ప్రతి విషయంలో కూడా సహనంతో, ఓర్పుతో వారి నిమిత్తం ప్రార్థన చేద్దాం. అయితే ఒకటి మనం జ్ఞాపకం చేసుకుందాం, మారు మనసు పొందకపోతే, రక్షించబడకపోతే మనల్ని వేరు చేసి అగ్నిలో పోసి మరి కాల్చి వేస్తానని వాక్యం సెలవిస్తుంది. కనుక ఇంటి విషయమై మనందరం కూడా ఆయన ధన నిధిని పొందుకుంటూ పరలోక అనుభవాల్లో మనందరం కూడా ఉండాలనే విషయాన్ని మనందరం జ్ఞాపకం చేసుకుందాం. కాబట్టి ఎప్పుడు దేవునికి వ్యతిరేకంగా ఎదగకుండా దైవత్వంగా అందరినీ మంచి ఫలములు కలిస్తూ దేవుని కృపతో మనందరం నింపబడదాం. వాగ్దానాన్ని బట్టి ప్రార్థన చేద్దాం. పరిశుద్ధ మహోన్నతుడ గొప్పదేవ, మీరు ఇస్తున్న ఈ బలమైన వాక్వచనాన్ని బట్టి నీకు మహిమ. అనేకుల కొరకు మేము ప్రార్థిస్తున్నాం. అందరూ రక్షించబడాలి, అంతటా అందరూ మారు మనసు పొందాలి, అనేకులు జీవంలో నడిపించబడాలి, అనేకులు కృప పొందుకోవాలి, అనేకులు అద్భుతమైన నీ ఘనమైన కార్యాలు పొందుకునేటట్టుగా రక్షణ కార్యం నీ ప్రజల పట్ల మీరు జరిగిస్తూ నీ వలె మేము ఈ భూమి మీద నడుచుకున్నట్లుగా సహాయం చేయమని ఈరోజు బర్త్డేస్, మ్యారేజ్ డేస్ జరుగుతున్న వారికి దీవెనలు, శుభములు ప్రకటిస్తూ నీ ఘనమైన నామానికి మహిమ తెచ్చుకోవాలి. ప్రభువైన యేసు
అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.